దాంతోపాటు ఏం చెప్పాడు నిన్న 2 ఛాలెంజ్లు ఇసిరాడు. నీకు సంబంధించిన ఐఏఎస్లో లేకపోతే నీకు తెలిసిన వాళ్ళు ఎవరున్నా సరే నువ్వు తీసుకొని వచ్చుకో, ఇతనంట సింగిల్గా వస్తాడంట, అతనేమో హీరో మాదిరి, ఆయన సింగిల్గా వస్తాడంట, మేమందరినీ తీసుకొని రావాలంట. దగ్గర ఇన్ని ఉన్నాయి వాళ్ళు చేసిన పనులు. ఇవాళ అక్కడ ఉండే ల్యాండ్ రేటు 12 లక్షలు. సరే, రైతులకి పబ్లిక్ పర్పస్ కోసం ఇస్తున్నారు కాబట్టి, వాళ్ళ పొలం చేసుకునే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి, సరే 35 లక్షలు ఇచ్చావు. 35 లక్షలు ఇస్తే లేఅవుట్ వేయటానికి 70% దాంట్లో మనకు తీసుకుంటాం, మిగతాదంతా వేస్టేజ్లో పోతుంది. 70% 35 లక్షలు వేసుకుంటే కూడా సెంటుకు 50,000. ఆడికి వచ్చే లోపల డెవలప్మెంట్కి వచ్చే 10,000, అంటే ఆ ప్లాట్ వాల్యూ 60,000 యాజ్ అండ్ టుడే. ఒకవేళ పడితే వీళ్ళు ఇచ్చిన మార్కెట్ వాల్యూ కూడా వేసుకుంటే కూడా దాన్ని మళ్ళీ మాయ చేస్తూ ఉన్నాడు. దానికి ఏం చెప్తున్నాడు, ఆల్రెడీ కలెక్టర్ గారే మన సీఎం ప్రోగ్రాంలో ఆయనే చెప్పాడు దీని వాల్యూ 1,12,000 అని చెప్పి. ఆ తర్వాత మన కార్డు వాల్యూ ప్రకారంగా 3,02,050 రూపాయలు దానికి గవర్నమెంట్ ఫిక్స్ చేసిన కార్డు వాల్యూ ఎంత ఉందని చెప్పేసి అది చూపించారు. ఈయనేమో 10 లక్షలు అంటాడు, మాయ చేస్తా 10 లక్షలు వస్తుంది, 20 లక్షలు వస్తుంది, బిల్డింగ్ ఇక్కడ లేస్తుంది, ఆ పక్కనే తాజ్మహల్ కడుతున్నారు, దానివల్ల మీకు అంతా పెరిగిపోద్ది, రకరకాల మాయ చెప్పి ప్రజల్ని మభ్య పెట్టే పరిస్థితిలో అది చెప్తా ఉన్నాడు. దాన్ని కూడా మేము కంక్లూడ్ చేస్తున్నాం. దాని వాల్యూ ఉండేది అక్కడ ఉండేది 60,000, అది కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు కూడా. అంటే ఎంత ఉండేది అనేది కాదు, మనకు ఒక ప్రభుత్వం మనకి ఇస్తుంది కాబట్టి దానివల్ల రేపైనా 4వ రోజైనా కూడా ఏదైనా కట్టుకుంటే మీకు ఉపయోగాలు ఉంటాయి కాబట్టి అది మంచిదే. కానీ ఈయన ఇల్లు కడతాను, నేను ఇల్లు కూడా కట్టిస్తాము, లేకపోతే మీరు కట్టుకుంటే వాళ్ళు బ్యాంకు లోన్లు తీసుకోవాలి. ఈరోజు టిట్కో హౌసెస్లో వాళ్ళుగా 12,500, 25,000 వాళ్ళు కట్టి మిగతాది ప్రభుత్వం కడతా ఉంటే దాన్ని కూడా వాళ్ళని పీక తిని వాలంటీర్లను పంపించేసి వాళ్ళని పీక తిని వాళ్ళందరి చేత లోన్లు తీసుకొని ఈరోజు ఒక్కొక్కడికి 1,200, 1,500 లోన్లు కడుతున్నారు. ఆ డబ్బు ఏం చేసావు, నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ చేత లోన్లు కట్టించుకున్నాడు, ఒక ఇటుకరాయి పెట్టావా? రాష్ట్రంలో ఎంత వచ్చిందో తీసే, మన దగ్గర వచ్చిన దాంట్లో ఎంతమంది దగ్గర వాళ్ళు లోన్లు కడుతున్నారో ఆ డబ్బులన్నీ కూడా తీసుకొచ్చి మీకు ఇటుకోలా పడ్డాయి కదా, దాంట్లో కనీసం గేట్ అన్నా పెట్టారా? ఆ డబ్బు తీసుకెళ్ళి మీరు దేనికి వాడుకున్నారు? మీ సైకో ముఖ్యమంత్రి దేనికి వాడారు? నువ్వేం నిద్రపోతున్నారా?